హలో గైస్, ఈరోజు వీడియోలో మనం ప్రే అనే ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. మా వీడియో అంతా చూశాక మా వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మనం కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే టోబీ అనే టీనేజర్ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని మొబైల్ యూస్ చేస్తుంటాడు. ఆ సమయంలో తన ఫాదర్ అక్కడికి వచ్చి గ్యారేజ్లో కొంచెం వర్క్ ఉంది, నువ్వు వచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా అని అడుగుతాడు. కానీ టోబీ తన ఫాదర్ని ఇగ్నోర్ చేస్తూ నేను బిజీగా ఉన్నాను అని అంటాడు. దాంతో ఇంకా తన ఫాదర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారు ఇంజన్ని చెక్ చేస్తుంటాడు. అప్పుడు ఇద్దరు అన్నోన్ పర్సన్స్ ముఖానికి చింపాంజీ మాస్కులను వేసుకొని అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరూ కత్తితో టోబీ ఫాదర్పై అటాక్ చేసి అక్కడున్న కారుని తీసుకెళ్లిపోతారు. బయట నుంచి కొంచెం టెరిఫైయింగ్గా సౌండ్ వస్తుండడాన్ని విన్న టోబీ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. తీరా చూస్తే తన ఫాదర్ రక్తపు మడుగుల్లో పడి చనిపోయి ఉండడాన్ని చూసి టోబీ చాలా భయపడిపోతాడు. ఇక్కడ నుంచి స్టోరీ కాస్త ముందుకు వెళ్తుంది. తన ఫాదర్ మరణం వల్ల టోబీ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉంటాడు. అండ్ తన బ్రెయిన్లో ఎప్పుడూ తన ఫాదర్ మరణం గురించే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనల నుంచి బయటపడడం కోసం టోబీ ప్రతిరోజు థెరపీ సెషన్స్కి అటెండ్ అవుతుంటాడు. టోబీ లాగానే చాలామంది వ్యక్తులు రకరకాల రీజన్స్ వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు. ఒకరోజు కే వాళ్ళందరినీ ఒక ట్రిప్కి తీసుకెళ్తుంది. ఈ ట్రిప్లో భాగంగా తను వాళ్ళందరినీ ఒక్కో ఐలాండ్లో విడిచిపెడుతుంది. అక్కడ వాళ్ళు ఒంటరిగా 3 రోజులు గడపాలి. ఆ తర్వాత కే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటుంది. ఈ ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ దూరంగా ఒంటరిగా తమతో తాము గడపడం, దానివల్ల గతంలో తాము చేసిన తప్పులను సరిదిద్దుకొని మిగతా జీవితాన్ని సంతోషంగా గడపడం. కే వాళ్ళని వేరువేరు ఐస్లాండ్లలో దించే ముందు అందరికీ తను ఒక టార్చ్ లైట్, టెంట్, ఇంకా కొన్ని వస్తువులని, ఆహారాన్ని ఇస్తుంది. కే అందరినీ వేరువేరు ఐస్లాండ్లలో వదిలిపెట్టగా టోబీని కూడా ఒక ఐలాండ్లో వదిలిపెడుతుంది. ఇంకా అందరినీ వదిలిపెట్టేసిన తర్వాత కే అక్కడి నుండి వచ్చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత టోబీ తనతో తను మాట్లాడుకుంటూ షెల్టర్ని ఏర్పాటు చేసుకుంటాడు. మంట వేసుకోవడానికి కర్రలు అవసరం అవడంతో టోబీ వాటి కోసమని అడవిలోకి వెళ్తాడు. అక్కడే తనకి కొన్ని కోకోనట్స్ కనిపిస్తాయి. వాటిని తీసుకోవడానికి టోబీ చేయి చాపగా పక్కనే తనకి ఒక చనిపోయిన కోతి శవం కనిపిస్తుంది. దాన్ని చూసిన టోబీకి తన ఫాదర్ మరణం గుర్తుకు వస్తుంది. తను భయపడిపోయి కోకోనట్స్ని తీసుకోకుండానే షెల్టర్ దగ్గరికి వస్తాడు. తీరా చూస్తే ఒక కోతి షెల్టర్లో ఉన్న టోబీ ఆహారాన్ని తినేస్తుంది. అది చూసి తను చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. కొంచెం సేపటి తర్వాత టోబీ తన దగ్గరున్న టూల్తో నిప్పుని వెలిగిస్తాడు. తినడానికి తన దగ్గర ఏమీ లేకపోవడంతో వెళ్ళి కోకోనట్స్ తెచ్చుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ముఖానికి మాస్క్ వేసుకుని చెట్లలో నిలబడి ఉండడాన్ని టోబీ చూస్తాడు. ఆ అన్నోన్ పర్సన్ని చూసి ఒక్కసారిగా భయపడిపోయి పరిగెత్తుకుంటూ షెల్టర్ దగ్గరికి వస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం టోబీ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఆ టైంలో తన పక్కనే కోకోనట్స్ ఉంటాయి. బాగా ఆకలిగా ఉండడంతో ఇక టోబీ వాటిని కట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత మ్యాడ్లైన్ అనే ఒక అమ్మాయి సముద్రంలో సీ క్లాంప్స్ని కలెక్ట్ చేస్తుండడాన్ని టోబీ గమనిస్తాడు. తర్వాత ఆ అమ్మాయి అడవిలోకి వెళ్తుంటే టోబీ తనెవరో తెలుసుకోవడం కోసం ఆమెను ఫాలో అవుతాడు. సడన్గా మ్యాడీ ఒక కత్తి చేత్తో పట్టుకుని టోబీ వైపు పరిగెత్తుకుని వస్తుండడంతో తననెక్కడ చంపేస్తుందో అని టోబీ వెంటనే పక్కకి తప్పుకుంటాడు. యాక్చువల్గా మ్యాడీ టోబీపై అటాక్ చేయడానికి రాలేదు. తను ఇంతకుముందు సెట్ చేసి ఉంచిన ట్రాప్లో ఒక అడవి పంది చిక్కుకోవడంతో దానిని చంపడానికి తను కత్తి తీసుకుంటుంది. ఇక తను అడవి పందిని చంపిన తర్వాత మ్యాడీ అండ్ టోబీ ఇద్దరూ కలిసి దానిని తింటారు. మ్యాడీ అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరుతూ నువ్వు సేఫ్గా ఉండాలి అంటే నిప్పుకు దూరంగా ఉండు అని టోబీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత టోబీ నిద్రపోవడానికి ప్రయత్నించగా ఎవరో తనని కత్తితో చంపేస్తున్నట్టు ఇల్యూజన్స్ కనిపిస్తాయి. ఆ ఇల్యూజన్స్ వల్ల టోబీ సరిగా నిద్రపోలేకపోతాడు. మరుసటి రోజు ఉదయం తను నిద్రలేచేసరికి మ్యాడీ అక్కడ ఉంటుంది. మ్యాడీ తనతో పాటు కొంత ఆహారాన్ని కూడా తీసుకుని రావడంతో మ్యాడీ, టోబీ కలిసి భోజనం చేస్తారు. మ్యాడీ సహాయంతో టోబీ కొన్ని సర్వైవల్ స్కిల్స్ని నేర్చుకుంటాడు. లైక్ ఈట తయారు చేయడం, ఇంకా వేటాడడం లాంటివి. ఆ రోజంతా వాళ్ళిద్దరూ అలా సరదాగా గడుపుతారు. చీకటి పడుతుండడంతో ఇంకా మ్యాడీ ఇంటికి వెళ్తుంది. మ్యాడీ టోబీతో నువ్వు ఇక్కడికి రాకూడదు, ఒకవేళ నీ గురించి మా అమ్మకి తెలిస్తే తను నిన్ను చంపేస్తుందని చెప్తుంది. అప్పుడు టోబీ నేను ఈ ఐలాండ్లో కేవలం 3 రోజులు మాత్రమే ఉండడానికి వచ్చాను. ఈ రోజుతో ఆ 3 రోజులు పూర్తయ్యాయి. సో నేను రేపు ఇంకా వెళ్ళిపోతాను అని అంటాడు. అది విన్న మ్యాడీ కనీసం తనకి గుడ్ బై కూడా చెప్పకుండా టోబీ వెళ్ళిపోతాడేమో అనుకుని మ్యాడీ టోబీపై కోప్పడి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం టోబీని తీసుకెళ్లడం కోసమని కే బోట్లో ఐలాండ్ దగ్గరికి వస్తుంది. కానీ కేకి టోబీ ఎక్కడా కనిపించకపోవడంతో తను టోబీ కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ టైంలో ఎవరో వచ్చి కేపై దాడి చేస్తారు. నిద్ర నుంచి మేల్కొన్న టోబీ వెంటనే రెడీ అయ్యి కే కోసం బీచ్ దగ్గరికి వస్తాడు. ఎన్ని గంటలు వెయిట్ చేసినా కూడా టోబీకి కే కనిపించదు. కానీ కొంచెం సేపటి తర్వాత టోబీకి సముద్రంలో కే యొక్క బోట్ కనిపిస్తుంది. అది పూర్తిగా పాడైపోయి ఉంటుంది. ఒక అమ్మాయి ఆ బోట్లోని కొన్ని వస్తువులను తీసుకుని అడవిలోకి వెళ్తుండడంతో తనకి కనిపించకుండా టోబీ దాక్కుంటాడు. ఇక ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత టోబీ బోట్ దగ్గరికి వచ్చి చూడగా అక్కడ తనకి కే డెడ్ బాడీ కనిపిస్తుంది. కే డెడ్ బాడీని చూసిన టోబీ ఒక్కసారిగా భయపడిపోతాడు. టోబీ ఇంకా బీచ్ దగ్గర నుంచి అడవిలోకి వచ్చేస్తాడు. తీరా చూస్తే బోట్ దగ్గర కనిపించిన ఆ అమ్మాయి అడవిలో ఒక మేకని చంపుతుండడాన్ని టోబీ చూసి తనకి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఏదైనా క్లూ దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో టోబీ మ్యాడీ ఇంటికి వస్తాడు. అక్కడంతా పరిశీలిస్తుండగా టోబీకి మ్యాడీ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. అది చూసిన టోబీకి బోర్డు దగ్గర కనిపించిన అమ్మాయి ఇంకా మేకని చంపుతున్న అమ్మాయి ఎవరో కాదు, తను మ్యాడీ యొక్క మదరే అని తెలుసుకుంటాడు. అక్కడే తనకి కేక్కి సంబంధించిన కొన్ని వస్తువులు, ఒక శాటిలైట్ ఫోన్ కూడా కనిపిస్తుంది. ఆ ఫోన్ని యూజ్ చేసి తన సహాయం కోసం కాల్ చేయబోతుండగా మ్యాడీ ఇంకా మ్యాడీ మదర్ అక్కడికి రావడంతో వాళ్ళకి కనిపించకుండా టోబీ దాక్కుంటాడు. కొంచెం సేపటి తర్వాత అక్కడ మ్యాడీ మదర్ లేని సమయం చూసి టోబీ మ్యాడీ దగ్గరికి వస్తాడు. టోబీ మ్యాడీకి తన సిచ్యువేషన్ని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పి తన సహాయాన్ని కోరతాడు. అప్పుడు మ్యాడీ, ముందు నువ్వు ఇక్కడ నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళు, నేను వచ్చి నిన్ను మీట్ అవుతాను అని టోబీతో చెప్తుంది. దాంతో ఇక తను అక్కడి నుంచి బీచ్కి వచ్చేస్తాడు. మ్యాడీ నేర్పించిన స్కిల్స్ని యూజ్ చేసి టోబీ కొన్ని చేపల్ని పట్టుకుంటాడు. ఇంకా తను ఒక వుడెన్ బెడ్ని కూడా తయారు చేసుకుంటాడు. కానీ టోబీకి కే డెడ్ బాడీనే ఓరక గుర్తొస్తుండడంతో నిద్రపోలేకపోతాడు. ఆ సమయంలోనే మ్యాడీ అక్కడికి వస్తుంది. అప్పుడు టోబీ మ్యాడీతో కే చనిపోయిందని చెప్పి మీ మదరే కిల్లర్ అయి ఉండొచ్చని కూడా అంటాడు. అప్పుడు మ్యాడీ టోబీకి తన స్టోరీని చెప్తుంది. వెకేషన్ కోసమని నేను, నా ఫాదర్, మదర్ ముగ్గురం కలిసి నా చిన్నప్పుడు ఈ ఐలాండ్కి వచ్చాము. మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ తర్వాత ఏమైందో ఏమో మా అమ్మ ఈ ఐలాండ్లోని మనుషుల్ని ఇంకా నా ఫాదర్ని కూడా చంపేసింది. అప్పటి నుండి నేను, నా మదరే ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నామని టోబీతో చెప్తుంది. అది విన్న టోబీ, అలా అయితే రేపు మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మ్యాడీతో అంటాడు. సరే, నేను రేపు ఉదయం నీ దగ్గరికి వస్తానని చెప్పి మ్యాడీ తన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఒక ప్లేన్ అటుగా వెళ్తుండడంతో ఆ ప్లేన్ శబ్దానికి టోబీ మేల్కొంటాడు. తను అరుస్తూ సహాయం అడుగుతున్నా కూడా ప్లేన్ టోబీని గమనించకుండా వెళ్ళిపోతుంది. నిరుత్సాహంలో ఉన్న టోబీకి అక్కడే ఒక పాత లైట్ హౌస్ కనిపిస్తుంది. సిగ్నల్ చూపించడానికి లైట్ హౌస్ యూజ్ అవుతుందని తను అక్కడికి వెళ్ళగా లైట్ హౌస్ ఇంజన్లో ఫ్యూయల్ ఉండదు. అప్పుడు టోబీకి మ్యాడీ ఇంటి దగ్గర చూసిన ఫ్యూయల్ క్యాన్ గుర్తొస్తుంది. ఎలాగైనా దాన్ని తీసుకురావాలని టోబీ వెళ్తుండగా తనకి దారిలో క్యామరూన్ కనిపిస్తాడు. నేను ఎంతసేపు వెయిట్ చేసినా కూడా కే పికప్ చేసుకోవడానికి నేనున్న ఐలాండ్కి రాలేదు, అందుకని నేను కర్రలతో ఒక పడవను తయారు చేసుకుని ఇక్కడికి వచ్చానని క్యామరూన్ టోబీకి చెప్తాడు. కట్ చేస్తే వాళ్ళిద్దరూ ఫైర్ దగ్గర కూర్చొని అక్కడి నుంచి ఎలా బయటపడాలో డిస్కస్ చేసుకుంటారు. మనం ఒక పడవని తయారు చేసుకుని దాని ద్వారా రేపు ఉదయం ఇక్కడి నుంచి బయటపడదామని క్యామరూన్ అంటాడు. అప్పుడు టోబీ, నేను మ్యాడీని ఇక్కడ ఒంటరిగా వదిలేసి రాలేను, తనని కూడా తీసుకురావాలని అంటాడు. తర్వాత టోబీ మ్యాడీ కోసమని తన ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ మ్యాడీ మదర్ ఉంటుంది. తనని చూసి టోబీ భయంతో పరిగెడతాడు. కానీ మ్యాడీ మదర్ టోబీని చేసి పట్టుకోవాలని చూస్తుంది. అలా పరిగెడుతున్న టైంలో మ్యాడీ మదర్ యొక్క కాలు ఒక ట్రాప్కి తగిలి కొన్ని ఈటలు వచ్చి ఆమెకు గుచ్చుకుంటాయి. అడవిలోని జంతువులన్నీ పట్టుకోవడం కోసమని ఆ ట్రాప్ని మ్యాడీ మదరే ఇంతకుముందు సెట్ చేసి ఉంటుంది. టోబీ మ్యాడీ మదర్ దగ్గరికి వచ్చి కేని ఎందుకు చంపావని అడుగుతాడు. దానికి ఆమె, కేని చంపింది కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడున్న మనుషులందరినీ చంపేసింది నేను కాదు, ఈ చావులన్నిటికీ కారణం మ్యాడీనే. మేము మొదట్లో ఈ ఐలాండ్కి వచ్చినప్పుడు ఇక్కడున్న మనుషులు ఒక డెవిల్కి పూజలు చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు. కానీ మేము ఆ రిచువల్కి వెళ్ళాము. అప్పుడు ఆ డెవిల్ మ్యాడీ శరీరంలోనికి ప్రవేశించింది. మ్యాడీ శరీరంలోకి ప్రవేశించిన ఆ డెవిలే వీళ్ళందరినీ చంపేస్తుందని చెప్తుంది. ఆమె టోబీకి ఒక లిక్విడ్ని ఇచ్చి ఆ లిక్విడ్ని మ్యాడీపై యూజ్ చేస్తే తనలో ఉన్న డెవిల్ బయటకు వెళ్ళిపోతుందని చెప్తుంది. కట్ చేస్తే డెవిల్ ఫామ్లో ఉన్న మ్యాడీ క్యామరూన్ దగ్గరికి వచ్చి అతన్ని చంపేస్తుంది. మ్యాడీ మదర్ దగ్గర నుంచి టోబీ అక్కడికి తిరిగి రాగా తనకి క్యామరూన్ డెడ్ బాడీ కనిపిస్తుంది. కొంచెం సేపటి తర్వాత మ్యాడీ తన మదర్ యొక్క డెడ్ బాడీని తీసుకుని టోబీ దగ్గరికి వస్తుంది. అప్పుడు టోబీ, మీ మదర్ని చంపితేనే మనం ఇక్కడ నుంచి బయటపడగలమని, అందుకే నేను ఆమెను చంపేశానని అబద్ధం చెప్తాడు. అది విన్న మ్యాడీ సంతోషంతో టోబీని కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. ఆ టైంలోనే టోబీ లిక్విడ్ని మ్యాడీపై యూజ్ చేయాలనుకుంటాడు. కానీ టోబీ ఆ పని చేసేలోపే డెవిల్ మ్యాడీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. డెవిల్ టోబీపై దాడి చేయాలని చూడగా తను వెంటనే డెవిల్పై అటాక్ చేస్తాడు. ఆ అటాక్ వల్ల డెవిల్ స్పృహ కోల్పోతుంది. ఇక తను ఫ్యూయల్ క్యాన్ని తీసుకుని లైట్ హౌస్కి వెళ్ళి సిగ్నల్ని ఆన్ చేస్తాడు. మెలకువలోకి వచ్చిన డెవిల్ టోబీని చంపడం కోసం లైట్ హౌస్ దగ్గరికి వచ్చి టోబీపై అటాక్ చేస్తుంటుంది. అదే సమయంలో ఒక షిప్ ఐలాండ్ సైడ్ వెళ్తూ ఆ లైట్ హౌస్ సిగ్నల్ని గమనించి ఐలాండ్ దగ్గరికి వస్తుంది. టోబీ డెవిల్ నుంచి తప్పించుకుని వేగంగా ఈదుకుంటూ షిప్ దగ్గరికి చేరుకుంటాడు. కానీ డెవిల్ వచ్చి టోబీని మార్గం మధ్యలోనే చంపేస్తుంది. ఇక మ్యాడీ ఆ షిప్ని ఎక్కుతుంది. షిప్లోని వ్యక్తులు కే గురించి ఇంకా కే గ్రూప్ గురించి మ్యాడీని అడుగుతుండగా మూవీ ఎండ్ అయిపోతుంది. మా వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.